డిఎస్సిలో 40కి 40 మార్కులు స్కోర్ చేయాలి అంటే మనం టెక్స్ట్ బుక్లు చదవటం కాదు, ఆ టెక్స్ట్ బుక్లు ఏ విధంగా చదవాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. సో కాబట్టి మరి డిఎస్సిలో 40కి 40 మార్కులు స్కోర్ చేయాలి అంటే, ఫుల్ మార్కులు మనం స్కోర్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్ని ఏ విధంగా చదవాలి అనేటటువంటి అంశాన్ని మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. సో ఈ అంశం అనేది మీకు 100% యూజ్ అవుతుంది. రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు ఖచ్చితంగా 40కి 40 ఫుల్ మార్కులు స్కోర్ చేయాలి అంటే ఇక్కడ చెప్పేటటువంటి టాప్ 7 సీక్రెట్స్ మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. సో మరి ఇవి ఫాలో అయినట్లయితే రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు ఖచ్చితంగా 100% ఫుల్ మార్కులు స్కోర్ చేస్తారు. గత ప్రశ్న పత్రాలని అనాలిసిస్ చేసి మరి ఈ స్ట్రాటజీని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఏ విధంగా చదివితే మనకి రాబోయేటటువంటి డిఎస్సిలో ఫుల్ మార్కులు స్కోర్ చేయాలి అనేటటువంటిది ఇక్కడ మీకు ఈ స్ట్రాటజీని ఇవ్వబోతున్నాను. చాలా మంది ఆస్పిరెంట్స్ గుడ్డిగా చదువుతూ ఉంటారు. కేవలం నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్కి మాత్రమే పరిమితం అయ్యి చదువుతూ ఉంటారు. గతంలో కూడా మనం ప్రశ్న పత్రాన్ని అనాలిసిస్ చేసినప్పుడు 50% మాత్రమే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు అనేవి రావడం జరిగింది. మిగిలినటువంటి 50% క్వశ్చన్లు అనేవి మిగిలినటువంటి క్వశ్చన్లు ఏ విధంగా మ్యాచింగ్ క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ కానివ్వండి, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కానివ్వండి, సరికానటువంటి ప్రశ్నలు కానివ్వండి, లేకపోతే అజర్షన్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు కానివ్వండి. సో ఈ విధంగా మనకి ప్రశ్నల సరళి అనేది మారుతుంది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా మరి డిఎస్సిలో మనం మంచి మార్కులు, ఫుల్ మార్కులు స్కోర్ చేయాలి అంటే టాప్ 7 సీక్రెట్స్ ని మీకు ఇక్కడ అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఈ టాప్ 7 సీక్రెట్స్ మీరు ఫాలో అయినట్లయితే రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా మీరు స్కోర్ ని సాధించే అవకాశం ఉంటుంది. ఇక లేట్ లేకుండా ఈ టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, దీంట్లో మనకి ఫస్ట్ లైన్ టు లైన్ అనాలిసిస్. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిఎస్సి ప్రశ్న పత్రాన్ని మనం పరిశీలించినట్లయితే కేవలం నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ మాత్రమే కాకుండా మనకి చాలా రకాలైనటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయని చెప్పాము. సో కాబట్టి అక్కడ మనకి మ్యాచింగ్ క్వశ్చన్లు ఉన్నాయి, నెగిటివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, తర్వాత అజర్షన్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నిటికీ మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి అంటే ప్రతి ఒక్క లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ ని పూర్తిగా అనాలిసిస్ చేసి లైన్ టు లైన్ ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ప్రతి ఒక్క లైన్ టు లైన్ చదివి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలుగుతాం. కేవలం మనం నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్కి మాత్రమే పరిమితం అయి ఉండి బట్టి పెట్టినట్లుగా చదివినట్లయితే కేవలం మనం 50% క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకి రాబోయేటటువంటి డిఎస్సిలో 50% నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు ఉన్నాయి. మిగిలినటువంటి 50% మనకి స్టాండర్డ్ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ చదివేటటువంటి ప్రయత్నం చేయండి. లైన్ టు లైన్ చదవండి. ప్రతి ఒక్క పారాగ్రాఫ్ ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్. సో దీంట్లో మనకి చూడండి, ఎలిమినేషన్ మెథడ్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. క్రింది వాటిలో సరైనటువంటి దాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు మనకి సరైనటువంటిది కాకుండా మిగిలినటువంటి రాంగ్ ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేసి వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. సో కాబట్టి అక్కడ 4 ఆన్సర్లలో ఒకటి మాత్రమే సరైనటువంటి సమాధానం కాబట్టి సరికాని సమాధానాన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం సరైనటువంటి సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయొచ్చు. సో కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ థర్డ్ వన్ రివర్స్ లెర్నింగ్. సో ఇది కూడా చాలా ముఖ్యమైనదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రివర్స్ లెర్నింగ్ అంటే ఒక చాప్టర్ ని కంప్లీట్ గా చదివిన తర్వాత ఆ చాప్టర్ మీద సుమారుగా ఒక 50 గానీ 100 గానీ ప్రాక్టీస్ బిట్లు చేస్తాము. ఆ ప్రాక్టీస్ బిట్లు చేసినప్పుడు ఏ బిట్లు మనం మిస్టేక్ చేసాము అనేటటువంటి దాన్ని రౌండప్ చేసుకొని ఆ మిస్టేక్ చేసినటువంటి ఏరియాల్లో మళ్ళీ టెక్స్ట్ బుక్ లో అదే చాప్టర్ ని మళ్ళీ మనం రివిజన్ చేస్తూ ఆ మిస్టేక్ అయినటువంటి ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేసి చదవడం వల్ల మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ రివర్స్ లెర్నింగ్ అనేటటువంటి కూడా చాలా ముఖ్యమైనటువంటి స్టెప్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ రీకాల్ టెక్నిక్. రీకాల్ టెక్నిక్ అనేది కూడా చాలా ముఖ్యమైనది చెప్పాం. మరి ఈ రీకాల్ టెక్నిక్ అంటే ఏంటి? ఒక పారాగ్రాఫ్ పూర్తిగా చదివిన తర్వాత మనం ఒక్క 5 నిమిషాలు లేకపోతే ఒక పేజీ చదివిన తర్వాత జస్ట్ ఒక 3-4 మినిట్స్ అయినా కళ్ళు మూసుకొని దాన్ని మొత్తం కూడా మనం రీకాల్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విటమిన్స్ టాపిక్ చదివాం. ఆ విటమిన్ టాపిక్ చదివినప్పుడు ఆ విటమిన్లకు సంబంధించినటువంటి ఆ టేబుల్ మొత్తం చదివినప్పుడు మనం ఒక్క 5 నిమిషాలు దాన్ని మనం కళ్ళు మూసుకొని రీకాల్ చేసుకోవాలి. అంటే ఏవి నీటిలో కరిగే విటమిన్లు, ఏవి కొవ్వుల్లో కరిగే విటమిన్లు, మరి ఆ వాటర్ లో కరిగేటటువంటి విటమిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కెమికల్ నేమ్స్ ఏంటి, తర్వాత వాటి సోర్సెస్ ఏంటి, ఏ ఫుడ్ మెటీరియల్స్ లభిస్తున్నాయి, వాటి డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి. సో ఇట్లా మనం ఒక్క 3-4 నిమిషాలు కళ్ళు మూసుకొని అవి మొత్తం కూడా రీకాల్ చేసుకోవాలి. సో అట్లా మనం రీకాల్ చేయగలిగితే
మనం చదువుకున్నది మొత్తం కూడా పర్ఫెక్ట్ గా మనకి గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కేవలం నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు మాత్రమే కాకుండా గుర్తించుకొని మనం ఆ అంశాలు మొత్తాన్ని కూడా మనం రీకాల్ చేసుకునే విధంగా కూడా మనం ప్రిపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్ అండ్ బోల్డ్ వర్డ్స్. ఇటువంటి డయాగ్రామ్స్ కూడా చాలా ముఖ్యమైనవి. అంటే బయాలజికల్ సైన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా మనకి ఫిజికల్ సైన్స్ కానీ దీనికి తీసుకున్నట్లయితే మనకి డయాగ్రామ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. డయాగ్రామ్ మనం గుర్తు పెట్టుకున్నట్లయితే మనకు 100% ఆ టాపిక్ మీద మనకి పూర్తి పట్టు అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ తీసుకున్నాం. మరి ఆ హ్యూమన్ హార్ట్ తీసుకున్నప్పుడు ఆ హార్ట్ డయాగ్రామ్ మనం పర్ఫెక్ట్ గా వచ్చినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఛాంబర్స్ కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి బ్లడ్ వెజిల్స్ కానివ్వండి, మరి దాంట్లో ఉన్నటువంటి వాల్వ్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఈజీగా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి వివిధ రకాలైనటువంటి సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, రెస్పిరేటరీ సిస్టమ్ కానివ్వండి, ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్స్క్రిటరీ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా మనం డయాగ్రామ్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం డయాగ్రామ్స్ మీద ఫోకస్ చేసి అక్కడ ఉన్నటువంటి అంశాలను సులభంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మనకి ఎక్కువ కాలం మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రతి పారాగ్రాఫ్ లో ఇచ్చేటటువంటి బోల్డ్ వర్డ్స్, మనకి బోల్డ్ చేసినటువంటి పదాలు కనిపిస్తుంటాయి. అవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. సో కాబట్టి వాటి మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మిస్టేక్ బుక్. మనం చదివేటప్పుడు ఒక పారాగ్రాఫ్ లో కానివ్వండి, ఒక్కొక్క చాప్టర్ చదివేటప్పుడు దాంట్లో మనకి ఏ ఏ అంశాలు మనం తప్పులు చేస్తున్నాము అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు ఒక మిస్టేక్ నోట్స్ లో రాసుకోండి. దానికి ఒక పేరు పెట్టుకొని మిస్టేక్ బుక్ అనేటటువంటి పేరు పెట్టి దాంట్లో ప్రతి ఒక్క చాప్టర్ కి మీరు చేసేటటువంటి మిస్టేక్లు ఏమున్నాయి అనేటటువంటివి దాంట్లో మీరు నోట్ చేసుకోండి. సో ఆ విధంగా నోట్ చేసుకోవటం వల్ల మీరు అలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మనకి ఫుల్ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 7వది మైక్రో నోట్స్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మరి మైక్రో నోట్స్ ప్రిపరేషన్ చేయటం అంటే ఎట్లా చేయాలి అంటే, ఒక చాప్టర్ మొత్తం చదివిన తర్వాత ఆ చాప్టర్ సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్లు మొత్తం కూడా ఒక్క పేజీలో వచ్చేటట్లుగా మనం సింప్లిఫై చేసి రాసుకోవాలి. వెరీ బ్రీఫ్. మరి ఆ విధంగా ఒక్క చాప్టర్ మొత్తం కంప్లీట్ గా ఒక్క పేజీలో వచ్చేటట్లుగా మనం వాటిని ముఖ్యమైనటువంటి అంశాలని, కీవర్డ్స్ ని మాత్రమే మనం అక్కడ రాసుకునే ప్రయత్నం చేయాలి. సో ఆ పదాన్ని చూడగానే మనకి ఆ అంశానికి సంబంధించినటువంటి మొత్తం కూడా మనకి గుర్తొచ్చేటటువంటి విధంగా ఉండాలి. సో కాబట్టి యాస్పిరెంట్స్ అందరూ కూడా మరి డిఎస్సిలో ఖచ్చితంగా మనకి ఫుల్ మార్కులు స్కోర్ చేయాలి అంటే గతంలో చదివినట్లుగా ఆ టెక్స్ట్ బుక్ ని పదే పదే చదివినా, ఎన్నిసార్లు చదివినా మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఒక సిస్టమేటిక్ గా ఈ 7 సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 సీక్రెట్స్ ని మీరు ఫాలో అయినట్లయితే మీకు రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. మరి ఇలాంటి ప్రశ్నలన్నింటినీ కూడా మన యొక్క ఛానల్లో బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటి 10th క్లాస్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి మనం ఈ విధంగా ఏవైతే మనకి గత ప్రశ్న పత్రాలని అనాలిసిస్ చేసి దాంట్లో వచ్చేటటువంటి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 సంబంధించినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ ని కవర్ చేస్తూ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని మనకి ప్రశ్నలు తయారు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీకు ఇస్తున్నాము. సో ప్రతిరోజు కూడా లైవ్ సెషన్ లో మనకి ఈ బిట్లు అనేవి 25 బిట్స్ ఇస్తున్నాము. దాంట్లో 10 నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు ఇస్తున్నాం. తర్వాత ఒక 5 అండర్స్టాండింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు, తర్వాత ఒక 5 నెగిటివ్ క్వశ్చన్లు, తర్వాత ఒక 2-3 మ్యాచింగ్లు, తర్వాత అజర్షన్, రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు, ఇవన్నీ కూడా మీకు దాంట్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ బిట్లను మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే, మీరు ఒక కొన్ని రోజుల పాటు వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్ ని ఏ విధంగా చదువుకోవాలి అనేటటువంటిది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. కాబట్టి యాస్పిరెంట్స్ మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు అన్నిటిని మీరు ఒక్కసారి చూడండి. సో మరి ఈ చెప్పినటువంటి ఈ అంశం మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు రేపటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకుంటారని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎలాంటి స్ట్రాటజీ మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి ఈ బిట్స్ అన్ని కూడా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.